నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన। రైతులందరూ పాల్గొనాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానన। రైతుల వ్యవసాయ అభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలలో భాగంగా నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో జూలై 11న ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు। ఆదివారం నాడు మీడియాతో స్పీకర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రైతులకు అవసరమైన ఆధునిక పరికరాలు, యంత్రాల వివరణతో పాటు వాటి వినియోగం, ప్రయోజనాల గురించి సమాచారం అందించనున్నారు। రైతులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొన్నారు। ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు సమీపంలోని రోలుగుంట, కసింకోట మండలాల రైతులు కూడా హాజరై యంత్రపరికరాల వినియోగాన్ని నేర్చుకోవాలని సూచించారు। ఆధునిక యంత్రాలతో వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం సాధ్యమవుతుందని, ఇది రైతుల మానవ శ్రమను ఆదా చేస్తుందని, దిగుబడి పెరుగుదలకు దోహదపడుతుందని వివరించారు। రైతులు ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పెద్ద సంఖ్యలో హాజరై ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు। ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి। ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా 11వ తారీఖున శుక్రవారం నాడు 10 గంటలకల్లా మీరు వచ్చి ఆ వీక్షను తిలకించి ప్రభుత్వం ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్। రైతు సోదరులకు, సోదరిమణులందరికీ కూడా నమస్కారం అండి। మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మీరు అందరూ చూస్తున్నారు। దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది। అంచేత అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం। అంచేత ఈ ఎగ్జిబిషన్ చూడడం కోసం రైతులందరూ రావాల్సింది కోరుతున్నాను। నర్సీపట్నంలో ఉన్నటువంటి 4 మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం, ఇటుపక్క ఉన్నటువంటి కోటవట్ల మండలం, ఇటుపక్క ఉన్నటువంటి రోలుగొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని ఈ ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు। దీనికి ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది। పూర్తి అమౌంట్ మీరు కట్టుకోవాల్సిన కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి। ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా 11వ తారీఖున శుక్రవారం నాడు 10 గంటలకల్లా మీరు వచ్చి ఆ వీక్షను తిలకించి ప్రభుత్వం ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్।